పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికి దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 2వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 17, 18 వచనాలు భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. అపోస్తలుడైన పేతురు ఈ వాక్యాల్లో దేవుని దినమును ఎదురు చూస్తూ పవిత్రమైన జీవితం గడపమని మనలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ లోకంలోని సంగతులు అన్నీ నశించిపోవునని తెలుసుకున్నప్పుడు మన హృదయం దేవుని చిత్తమునకు మరింత దగ్గరవుతుంది. మన మాటలు, ఆలోచనలు, క్రియలు దేవునికి ఇష్టమైనవిగా మారాలి. భూమి మీద తాత్కాలికమైన వాటి కోసం మాత్రమే కాకుండా నిత్య జీవమునకు సిద్ధపడే విశ్వాసంతో జీవించే నిజమైన క్రైస్తవ జీవితం అవసరం. నీతిని నివసించే కొత్త ఆకాశములను, కొత్త భూమిని ఎదురుచూచున్నాము అనే వాక్యం మనకు గొప్ప నిరీక్షణను ఇస్తుంది. ఈ లోకంలో బాధలు, అన్యాయం, కన్నీళ్లు ఉన్నప్పటికీ దేవుడు సిద్ధపరిచిన నూతన రాజ్యంలో శాంతి మరియు నీతి పరిపూర్ణంగా నిలిచి ఉండును. అందువల్ల మన విశ్వాసం కష్టకాలంలో కాకుండా కదలకుండా ఉండాలి. దేవుని వాగ్దానంలో ఆలస్యంగా అనిపించిన ఆయన సమయం పరిపూర్ణమైంది. పేతురు శాంతితో ఆయన యొద్ద నిర్దోషులైన కనబడుడి అని చెప్పినప్పుడు మన సంబంధాలు మరియు మన అంతరంగ పరిశుద్ధతను పరిశీలించమని చూస్తూ ఉన్నాడు. కోపం, అసూయ, ద్వేషం వంటి వాటిని విడిచి ప్రేమతో జీవించుట దేవుని సన్నిధిలో మనలను సిద్ధపరుస్తుంది. ప్రతిరోజు పశ్చాత్తాపంతో, ప్రార్థనతో, వాక్య ధ్యానంతో జీవించుట ద్వారా మన ఆత్మ బలపడుతుంది. 17వ వచనంలో చూసినట్లయితే తప్పుదారిలో పడకుడి అని హెచ్చరిక ఉంది. ఈ కాలంలో అనేక తప్పుడు బోధనలు, లోకాశక్తులు, విశ్వాసాన్ని దూరం చేసే ఆకర్షణలు మన చుట్టూ ఉన్నాయి. అందువల్ల దేవుని వాక్యంలో స్థిరపడుట చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథంను చదవడం, ప్రార్థనలో నిలకడగా ఉండటం, సంఘ సహవాసంలో పాల్గొనటం ద్వారా మన విశ్వాసం కాపాడబడుతుంది. చివరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయందును జ్ఞానమందును వర్ధిల్లుడి అనే పిలుపు ప్రతి విశ్వాసికి ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గదర్శకంగా ఉంది. క్రీస్తును ఎక్కువగా తెలుసుకుంటూ ఆయన ప్రేమను అనుభవిస్తూ జీవించినప్పుడు మన జీవితం ఇతరులకు వెలుగుగా మారుతుంది. ఈరోజు మనం దేవుని రాకను ఎదురు చూస్తూ విశ్వాసంలో స్థిరంగా, ప్రేమలో నిండుగా, పరిశుద్ధతలో ఎదుగుతూ జీవించుదాం. మరి సువార్త పట్టణాన్ని ధ్యానించినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనంలో పరిసయ్యులు మరియు హేరోదీయులు కలిసి యేసును మాటల్లో చిక్కించుటకు ప్రయత్నించారు. వారు కైసరుకు పన్ను ఇవ్వడం ధర్మమా కాదా అని అడిగిన ప్రశ్న వెనుక కపట హృదయం దాగి ఉంది. కానీ యేసు వారి ఉద్దేశాన్ని తెలుసుకొని సత్యముతో సమాధానమిచ్చాడు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప బోధనిస్తుంది. మనుషులు బయటకు భక్తిని చూపించిన దేవుడు మన హృదయ ఉద్దేశాలను సూచించాడు. యేసు ఒక దినారం చూపించమని చెప్పి ఇది మీద ఈ బొమ్మ ఎవరిది అని అడిగారు. వారు కైసరుదే అని చెప్పినప్పుడు యేసు కైసరునికి చెందవలసినవి కైసరునికి, దేవునికి చెందవలసినవి దేవునికి చెల్లించుడి అని చెప్పాడు. ఈ మాటల్లో లోతైన ఆత్మీయ జ్ఞానం ఉంది. మనం లోక బాధ్యతలు కూడా నెరవేర్చాలి, కానీ దేవునికి చెందవలసిన మన హృదయం, విశ్వాసం, ఆరాధనను పూర్తిగా ఆయనకే సమర్పించాలి. ఈ వాక్యం మన జీవితంలో సమతుల్యతను నేర్పుతుంది. కొన్నిసార్లు మనం భౌతిక జీవితంలో అంతగా మునిగిపోతూ దేవునికి సమయం ఇవ్వలేకపోతూ ఉన్నాం.
ఉద్యోగం, సంపాదన, కుటుంబ బాధ్యతల మధ్య దేవుని స్థానాన్ని మర్చిపోవడం సులభం. కానీ యేసు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఈ లోకపు వాటికి పరిమితి ఉంది, కానీ దేవునితో సంబంధం నిత్యమైనది. దినారంపై కైసరు బొమ్మ ఉన్నట్లే మన మీద దేవుని స్వరూప ముద్ర ఉంది. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడిన వారం. అందువల్ల మన జీవితం, మన ఆత్మ, మన సమయం, మన ప్రతిభ అన్నీ దేవునికి చెందును. దేవుడు కేవలం మన ఆచారాలను కాదు, మన సంపూర్ణ సమర్పణను కోరుతూ ఉన్నాడు. పరిసయ్యుల కపటత్వం మనకు హెచ్చరికగా నిలుస్తుంది. వారు యేసును పరీక్షించడానికి వచ్చారు, కానీ సత్యాన్ని అంగీకరించలేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రార్థన, ఆరాధన బయటికి కనిపించిన మన హృదయం దేవునికి దూరంగా ఉండవచ్చు. దేవుడు నిజమైన భక్తిని కోరుతూ ఉన్నాడు, నటన కాదు. నిష్కపటమైన హృదయం కావాలి. యేసు సమాధానం రాజకీయ జ్ఞానం మాత్రమే కాదు, ఆత్మీయ విమోచనకు మార్గదర్శకం కూడా. ఆయన మనలను భయంతో కాదు, జ్ఞానంతో జీవించమని పిలుస్తూ ఉన్నాడు. లోకంలో నివసిస్తున్నప్పటికీ మన హృదయం పరలోక రాజ్యంలో నిలవాలి. దేవుని చిత్తమే మన జీవితానికి కేంద్రంగా ఉండాలి. ఈ వాక్యం మనకు బాధ్యత మరియు భక్తి రెండింటినీ కలిపి జీవించుట నేర్పుతుంది. మంచి పౌరులుగా ఉండటం, నిజాయితీగా జీవించడం, ఇతరులను గౌరవించడం అవసరం. ఇదే సమయంలో దేవుని వాక్యానికి విధేయులుగా ఉండటం ఇంకా ముఖ్యమైన. లోక అధికారం తాత్కాలికం, కానీ దేవుని అధికారం నిత్యమైనది. ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, నేను నిజంగా దేవునికి చెందుతూ ఉన్నానా? నా హృదయం దేవునికి సమర్పించబడిందా? యేసు మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించమని పిలుస్తూ ఉన్నాడు. మనం దేవుని స్వరూపమును మోసుకొని వెళ్తూ ఉన్న వారమైతే మన జీవితం ఆయన మహిమను ప్రతిబింబించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ప్రియ పరలోక తండ్రి, మా జీవితంను పరిశీలించుకుంటకు నీ వాక్యం చేత మమ్మలను మేల్కొల్పినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, లోకపు విషయాల్లో మునిగిపోయి నిన్ను మరచిపోయిన సమయములను క్షమింపుము. మా హృదయం, మా ఆలోచన, మా సమయం, మా జీవితం అంతయు నీకే చెందినట్లు మమ్మలను మార్చుము. కపటత్వం తొలగించి నిజమైన భక్తిని మాలో నింపుము. ఈ లోకంలో బాధ్యతతో జీవించుచు పరలోక రాజ్యంనకు తగిన వారంగా నడుచుకున్నట్లు నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మలను నడిపింపుము.